వాక్యం అలాగే వాక్యం కీర్తనలు 110 1-7 వ్రాయబడి ప్రభువా నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ప్రభువా నా ప్రభువుతో సెలవిచ్చిన మాట ఇది. మన శత్రువులను ఏం చేసిన పీఠముగా నీ పాదములకు పీఠంగా చేయి వరకు కూడా నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని అన్నాడు. మనకి చాలా మంది వారం వారం కూడా చెప్తూ ఉంటారు. మనకు కనిపించిన శత్రువులు కొంతమంది ఉంటారు, కనపడిన శత్రువులు కొంతమంది ఉంటారు. మనం ముఖం మీద మాట్లాడిన వాళ్ళు అనుకో వాళ్ళు శత్రువులు అనుకుంటాము, కానీ వాళ్ళకి అసలు కల్మషమే లేకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ ఉన్నట్టు మాట్లాడేస్తారు, ముఖం మీద అనేస్తారు కాబట్టి వాళ్ళ మనసులో ఏం రాసుకోరు కాబట్టి వాళ్ళు శత్రువులే కాదు. అసలు లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడతారు చూడు, వాళ్ళు అసలైన శత్రువులు. వాళ్ళే శత్రువు. మన ఎదుర్కొన్న బాగా చాలా తీయగా మాట్లాడతారు, కానీ మన వెనకాల అనేకమైన గోతులు తవ్వుతూ ఉంటారు. అలాంటి శత్రువుల నుంచి దేవుడు ఆయన అనగదొక్కు వరకు కూడా ఆయన మనల్ని ఎక్కడ కూర్చోబెట్టుకుంటారంటాడు, కుడి పార్శ్వమున కూర్చుండుము అని అంటారు. నా ప్రభుతో సెలవిచ్చిన వాక్యది. నీవు నేను అనుకునే మాట కాదు కదా, దేవుడు దేవునితో చెప్పుచున్న మాట. నా ప్రభువు సెలవిచ్చిన వాక్ అని అంటాడు. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని అంటాడు. చదువు. యెహోవా నీ పరిపాలన దండము సీయోనులో నుండి సాగివేస్తున్నారు. నీ శత్రువుల మధ్యను నీ పరిపాలన చేయుము. యెహోవా నీ పరిపాలన దండము సీయోనులో నుండి సాగు చేయుచున్నాడు అన్నాడు. నీ శత్రువుల మధ్యలో నీవు పరిపాలన చేయమని అన్నాడు. మోషే పరిపాలన చేస్తాడని ఎవరని అనుకున్నాడా? మోషే ఏమనుకున్నాడు? నేను నత్తివాడిని, నేను అర్హుడను కాదని. కానీ మోషే చాలా దేశాలను పరిపాలన. కానీ మోషే అరణ్యవాసంలో తిరిగినప్పుడు కానీ లేకపోతే వాళ్ళందరినీ కూడా అన్యజనులు అందరినీ కూడా తీసుకువెళ్ళి ఉన్నాడు. కానీ దేవుని రాజ్యంలో చేర్చాలని, వాళ్ళు మారుమనసు పొందాలని, వాళ్ళని రక్షణ పొందాలని చేశారు. కానీ ఒక దేశానికి ఒక రాజు కూడా అయ్యాడు. రాజు అవుతానని ఎప్పుడన్నా అనుకున్నాడా? అనుకోలేదు. అయినా సరే మోషే నత్తివాడునని భయపడ్డాడు, కానీ అలాంటి వాళ్ళనే దేవుడు ఎన్నుకుంటానని అన్నాడు. నత్తివాడైన మోషేని ఎన్నుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకోడంటారా? మన కష్టాల నుంచి తప్పించడంటారా? తప్పిస్తాడు కదా. మన శత్రువుల నుంచి ఇక్కడ సీయోనులో నుండి సాగు చేయించున్నాడు అంటున్నాడు. శత్రువుల మధ్య నీవు పరిపాలన చేయము అని అంటాడు. మనం యెహోవా మనలను పరిపాలన చేయించిన సీయోనులో నుండి కూడా దేవుడు మనలను కాచికము. మనము సీయోను ఎంత అభివృద్ధి చెందిందో అలాగే మన దేశం కూడా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థనను చేసి మనము మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి. ఎవరో వచ్చి మన దేశంలో మనల్ని రక్షించరు. కానీ మనం నిత్యం ఏం చేయాలంటే సీయోను ఎలాగో ఆశీర్వదింపబడినదో శత్రువుల మధ్య ఎలా అయితే మనం పరిపాలన చేస్తున్నామో అలాంటి పరిపాలన దేవుని యందు కలిగి ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే దేవుడు రాకడ కోసం కూడా ఎదురు చూడట్లేదు, దేవుని కోసం కూడా చూడట్లేదు. ఈ లోకంలో మనం ఇది సంపాదించుకున్నాం కాదు, అది సంపాదించుకున్నాం కాదు అని అనుకుంటున్నామే తప్ప కానీ దేవుని రాజ్యము ప్రవేశంలో అన్నది. కానీ కష్టాలు వచ్చినాయనుకో దేవుడు రాబోతున్నాడేమో, అందుకని కష్టం పెట్టాడేమో అని ఎవ్వరూ కూడా గ్రహించలేదు. కానీ ప్రతి ఒక్కరూ కూడా వాక్యం పెట్టినాము, చెప్తున్నాము. కానీ దేవుడు వస్తున్నాను అని అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో ఉన్నదో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని అనుకుంటున్నానే తప్ప కానీ దేవుడు ఏ సమయం అందు నేను వారం కూడా చెప్తూ ఉంటాను ఈ మాట. ఏంటంటే దేవుడు ఏ సమయం అందు వచ్చినా కూడా ఎవరికి తెలియదు. కానీ మనం ఏం చేయాలంటే ఈలోపు సిద్ధపాటును కలిగి ఉండమని అంటాడు, సిద్ధమైన మనసులు కలిగి ఉండమని అంటాడు. దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా మన శత్రువుల నుంచి అన్నిటి నుంచి కూడా దేవుడు రక్షించాడు. భూకంపములు వచ్చినాయి, అనేకమైన చోట్ల యుద్ధాలు జరిగినాయి, కానీ దేవుడు మన సజీవులుగానే ఉంచి అన్నాడు. ఎందుకంటే ఎంతమంది చనిపోతున్నారు ఎవరికి తెలియదు, ఎక్కడ చనిపోతున్నారో కూడా ఎవరికి తెలియదు, అస్సలు బయటకు రానట్లేదు. కానీ దేవుడు ఆరాంది. కరోనా వచ్చినప్పుడు అప్పుడు ఎవరు పక్క ఇంట్లో చనిపోయినా కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు ఇప్పుడు కనిపించకపోతే కరోనా వచ్చినప్పుడు చచ్చిపోయాడేమో అని అనుకుంటున్నారు అంతే. ఒకవేళ ఎవరైనా కనిపించారా అప్పుడు లేవేమో అనుకుంటున్నాం, అన్నావా అని అడుగుతున్నారు. అయినా సరే దేవుడిని మనం స్తుతిస్తున్నామా? దేవుడు మనల్ని ఎలా ఉంచాడే? ఎంతో మంది చనిపోయారు, పక్కింట్లో చనిపోయినప్పుడు కూడా మనకు తెలియదు. మన ఇంట్లో మనం చనిపోయినప్పుడు మాత్రమే తెలిసింది తప్ప కానీ దేవుడు అయినా సరే మనల్ని ఎలాగ ఉంచాడని మనం దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామా? మనం మన శత్రువుల నుంచి కూడా దేవుడు కాచి కాపాడుతానంటాడు. నీ శత్రువుల మధ్య నీవు
పరిపాలన చేయదు అని అంటున్నాడు. చెప్పు. యుద్ధ సన్నాహతులమున ఈ ప్రజలు సృష్టిపూర్వకంగా వచ్చేది. ఈ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకులై మంచు వలె అరుణోదయ గర్భముల నుండి మీ ఎదుటి వచ్చేది. యుద్ధ సన్నిహద్దులమున ఈ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదనన్నారు. యవనస్తులు శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై ఉందురు, మంచు వలె అరుణోదయ గర్భములో నుండి మీ యొద్దకు వచ్చేది. యవనస్తులు ఎలా ఉన్నారండి ఈ రోజుల్లోనే? ఎవరైనా తల్లిదండ్రుల మాట వింటున్నారా? యవనస్తులే ఎక్కువ చెడిపోతున్నారు. యవనస్తులే ఎక్కువ దేవుని మాటకి లోబడి ఉండట్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మా నాన్న కొరికెళ్ళిపోతున్నారు. నేను ఒక రోజు ప్రసంగం చేశాను యవనస్తుల కోసం. ఆ రోజు నాకు ఒక ఆమె మెసేజ్ పెట్టింది, చాలా బాగా చెప్పాను సుజాత. యవనస్తులు నిజంగా అలాగే ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు కొరికెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఒక కారు, ఒక బండి, ఫోను కొనిచ్చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. ఈ రోజుల్లో ఎక్కువ యవనస్తుల మరణాలే తప్ప కానీ వృద్ధుల మరణాలు ఎప్పుడు కూడా లేవు. అసలు ఎప్పుడో ఒక దిక్కున ఉంటున్నాయి తప్ప కానీ రోజుకి 2, 3 కూడా యవనస్తుల మరణాలే. ఎందుకంటే తల్లిదండ్రులే చెడిపోతారు. మెయిన్ నువ్వు చెప్పింది కరెక్ట్గా నిజము. ఎందుకంటే అదే జరుగుతుంది. కానీ అది అలా చెప్తే ఎవరికైనా నచ్చుతుందా? ఎవరికి నచ్చట్లేదు. ఎందుకంటే నిజం చెప్తే ఎవరికి నచ్చదు కదా. అబద్ధం వెనక అనేక మంది జనం ఉంటారు. కానీ నిజం ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉంటుంది. నిజం ఎప్పుడు కడకి గెలిచేది ఏంటది? నిజమే గెలుస్తుంది. అబద్ధం ఎప్పుడు కూడా చీకట్లోనే ఉండిపోతుంది. కానీ ఎప్పుడు కూడా యవనస్తులు మరణాలే. ఎక్కడ చూసినా యవనస్తులు చనిపోతున్నారు. బండు గురించి చనిపోతున్నారు, లేకపోతే కొట్టుకుని చచ్చిపోతున్నారు, లేకపోతే పొడుచుకుని చచ్చిపోతున్నారు. ఎందుకంటే అమ్మా నాన్న కొయింట్లో ఉంటున్నారు, వాళ్ళు పంపుతున్నారు. అది తినేసి తాగేసి మనం రీసెంట్గా మనకు జరిగింది కదా ఈ మధ్యకాలంలో. అలాగే ఎంతమంది చనిపోతున్నారు. ఏంటంటే త్రాగుడికి బానిస అయిపోతున్నారు. దేవుడికి ఏమో దూరంగా ఉన్నారు, త్రాగుడికి ఏమో దగ్గరగా ఉండి ఏం చేస్తున్నారు? బండి ఎలా నడుపుతున్నారో తెలియట్లేదు అసలు. అడిగితే నా బండి నా ఇష్టం, కొట్టించావా పెట్రోల్ అని అడుగుతున్నారు. అలాగే యవనస్తులు ఎక్కువ అలాగే తల్లిదండ్రులే చెడిపోతారు. ఆ మాట చెప్పింది ఆవిడ ఫోన్ చేసి, నీకు నిజంగా తల్లిదండ్రులే చెడిపోతున్నారు. అమ్మ తాతయ్య నాయనమ్మ అమ్మమ్మ మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎంతో బాగా పెంచుతున్నారులే అన్నాను. కానీ వాళ్ళు ఒక మాట అనేసరికి, నేను నువ్వేమని అడుగుతున్నావా? మా సొమ్ము పెడుతున్నాం, నీకు నొప్పి ఏంటి అని అడుగుతున్నారు. పిల్లలు అలా తల్లిదండ్రులకి ఏమంటే బాగా కలిగి ఏం చేస్తారు? సర్లే వాళ్ళ అమ్మ నాన్న చెప్పుకుంటారని వదిలేస్తారు. అటు ఇటు మయ్య చెడిపోయేదానికి ఎవరంటే పిల్లలే చెడిపోతున్నారు, యవనస్తులే చెడిపోతున్నారు. యవనస్తులే ఎక్కువ మరణాలు కూడా యవనస్తుల మరణాలే చూస్తున్నాము. నా మట్టుకి నేనే ఈరోజు యవనస్తులు చనిపోయింది, మొన్న ఎవరు చనిపోయారు. మళ్ళీ ప్రేమలో ఆటల కోసం కూడా వద్దనంటే ఏదైనా తిని చనిపోవడము, లేకపోతే ఏదైనా తాగి చచ్చిపోవడము. ఆడవాళ్ళు అయితే ఈ మరణాలు యవనస్తులు. అదే మగవారు అయితే బళ్ళు మీద యాక్సిడెంట్ అవ్వడము, అవ్వడము. ఒకవేళ కొనివ్వకపోతే జడిపించేస్తున్నారు కదా. నేను చచ్చిపోమంటావా లేకపోతే నాకు కొంటావా? ఇయ్యే తప్ప. కానీ అదే ఇప్పుడు ఏ కూలి పని చేసుకుని బతికితే వాళ్ళకి కతి విద్యా హబ్బులు. మా అమ్మ మా నాన్న ఎంత కష్టపడుతున్నారు కదా, మా కోసమే కదని. కానీ ఇంటికి వెళ్ళి ఒకేసారి చెక్కులు పంపుతాం. కానీ అక్కడ మీద ఇక్కడే ఎక్కువ సంపాదించుకుంటాం. కాదంటే అక్కడ ఒకసారి వస్తాయి, ఇక్కడ అప్పుడప్పుడు ఏ రోజు అయిపోతాయి, ఎంతే తేడా. కానీ అదే ఆలోచించుకోకుండా మా అమ్మాయి ఇన్ని లక్షలు కట్టేసింది, మా నాన్న ఇన్ని లక్షలు కట్టేశాడు అని అనుకుంటున్నారు. కానీ ఎన్ని నెలలు కష్టపడితే వస్తుంది అనేది ఎవరికి కూడా తెలియట్లేదు. ఆ డబ్బు వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే కన్ను మిన్ను కానుకోకుండా తిరగడము, అక్కడి నుంచి తాగడము, బండ్ల మీద నడపడము, అక్కడి నుంచి యాక్సిడెంట్ చేయడము, చనిపోవడము, లేకపోతే అవతల చనిపోవడము. యవనస్తులు మరణాలే ఎక్కువ. కానీ యవనస్తులు శ్రేష్ఠులు పరిశుద్ధులు అలంకృతి. కానీ యవనస్తులనే దేవుడు కూడా పట్టుకుంటానన్నాడు. యవనస్తులు పట్టుకుంటానన్నాడు. యవనస్తులు కలలు కంటారు, వృద్ధులు దర్శనాలు చూస్తారు అని చెప్పాడు దేవుడు. ఆయన వచ్చారు అక్కడికి ఇవే చూచున్నాడు. కానీ ఆ వాటికంటే ఎక్కువ మరణాలే ఎక్కువైపోతున్నాయి. యవనస్తులు శ్రేష్ఠులు అని అన్నాడు. పరిశుద్ధ అలంకృతులై ఉంటున్నారు. మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చేదని అన్నాడు. నిజంగా తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఎంత శ్రేష్టంగా ఉంటాం. ఏదైనా తెలుసా? ఏమీ తెలియదు. తెల్లని కాగితం వలె, తెల్లని వస్త్రాల వలె ఉంటాయి. కానీ భూమి మీదకి వచ్చేసరికి అన్ని చెడు అలవాట్లు. ఎందుకంటే మనము పెంచడం కూడా అలాగే పెంచుతున్నాం. ఎందుకంటే ఎవరైనా ఒక మాట అంటే ఊరుకోము. ఒకవేళ ఎవరైనా అమ్మ మీ పిల్లోడు ఎలా చేస్తున్నాడని నువ్వు చూసావా,
నీకేంటి, నా కొడుకే కదా చేతంట, నీకేంటి బాధ అని అడుగుతున్నారు. అదే ఏంట్రా ఇలాగ అన్నదేంట్రా పెద్దమ్మ, లేకపోతే ఇలాగ అన్నదేంట్రా ఎంత అని ఎవరు కూడా పెద్ద బిడ్డలనే మందలించట్లేదు, ఎవరు కూడా భయము చెప్పట్లేదు. వాళ్ళకి ఇంకేమవుతుందంటే అబ్బా భలే తిట్టింది కదా మా అమ్మ, వాళ్ళే తిట్టింది కదా అని వాళ్ళు అదే అలుసుగా ఏం చెప్తున్నారంటే ఇంకా రెచ్చిపోతున్నారు, ఇంకా అలాగే ఉంటున్నారు తప్ప. కానీ మనం చెప్పేది కూడా తప్పే. వాళ్ళు ఎదుర్కొండానే రెండు శివాట్లేదు, అయ్యి బాబు మా ఎవరు నుంచి చెప్తే మా ఎంత వెళ్తుంది కదా అని అనుకుంటారు. ఎవరు కూడా ఎవరి బిడ్డలను కూడా ఎవరు కూడా భయం చెప్పట్లేదు. నిరంతరం ప్రమాణం చేసింది, ఆయన మాట తప్పనివాడు. వెంకటేశ్వర్లకు క్రమము చొప్పున నీవు నిరంతరము కూడా యాజకుడవై ఉందివనండి. ఒకవేళ మనం మన బిడ్డలకు మనము బయట చెప్పుకుంటే నిజంగా యాజకులు అవుతారేమో కదా, నిజంగా జాబ్ చేసుకునే వాళ్ళే అవుతారు కదా. ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం చెప్పే విధానమును బట్టే వెంకటేశ్వర్దే కాదు మన బిడ్డలు కూడా నిరంతరమును కూడా యాజకులే అవుతారు. దేవుని యొక్క భయభక్తులు కలిగిన ఒక దైవజనుడు అవ్వచ్చేమో మనం చెప్పిన రీతిని బట్టి, లేకపోతే మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి పంపించి, లేకపోతే చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి అరే బాబు దేవుడు ఉన్నాడు రా, దేవుడికి భయపడాలరా, లేకపోతే ఉపాధ్యాయునికి భయపడాలి, తల్లిదండ్రులకి పదార్థాలు ఉంటారు కదా, నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పేసిలకు 6 ఉంటుంది. నీ తండ్రికి కోపం రేపకమని, నీ బిడ్డలకి కోపం రేపకం అనేది పట్టుకుంటారు. కానీ నీ తల్లిదండ్రులకు ఇదేంటి కలుగుండము అనేది ఎవరు ఏ బిడ్డ ఏ తల్లిదండ్రులు కూడా పట్టుకోలేదు. ఎప్పుడైతే మెల్కీషేదకు క్రమము చొప్పున నీవు నిరంతరము కూడా యాజకుడు అయ్యుండు అని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. మన నిజంగా మన దేవుడు ఏమైనాడు, మాట తప్పనివాడే. ఎప్పుడు కూడా మాట ఇచ్చి వెనుదీయలేదు ఎప్పుడు కూడా. మనము కూడా అలాంటి జీవితంనే కలిగి ఉండాలి. ప్రభువు నీ కుడిపార్శ్వమున ఉండి కుడిపార్శ్వమునందుండి తన కోపము రాజులను నలగగొట్టున్నానన్నాడు. మనం ఎవరైనా తప్పు చేస్తే ఏం చేస్తాం, వారిని వెంటనే శిక్షించే వాళ్ళు ఎవరు లేరు కూడా ఈ రోజుల్లో. ఒకవేళ శిక్షించినా కూడా ఊరుకోరు. మన బిడ్డలు మనం తిడుతుంటేనే ఊరుకోవట్లేదు, బయట పిల్లలకు మనం చెప్పేటి వారమా కాదు. అయినా సరే దేవుడు ఆ రోజుల్లో ప్రమాణం చేసి కూడా ఆయన మాట తప్పని వాడు అన్నాడు. కుడిపార్శ్వము నుండి కూడా మందుండి కూడా తన కోప దినమున రాజులను నలగొట్టి ఉన్నాడు అన్న. నిజంగా దేవునికి కోపం వస్తే మనము నిలవగలమా? దేవుని ఉగ్రతను మనము చూడగలమా? చూడలేము. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును, దేశము శవములతో నిండి ఉండు. అంటే దేవుడు తీర్పు కాలం కూడా ప్రతి ఒక్కరికి కూడా తీర్పు కాలం ఉన్నది. మనం ఎలా చేసినా ఎప్పుడు చేసినా కూడా మనుషులకు కనపడకపోవచ్చేమో, కానీ దేవునికి నిత్యములు కూడా సాఫ్ట్ అయినది కూడా లేదు. దేవుడు ఎప్పుడు కూడా నిరంతరము కూడా చూచుతున్నాడు. ఒకవేళ సీసీ కెమెరా కాకపోతే అది పోతుందేమో, కానీ దేవుడైతే చూస్తున్నాడని భయం ఎవరికీ లేదు. దేవుడికి చాటు మరుగు అనేది ఏది లేదు. ఒకవేళ ఏ షాప్లో కానీ అంతే సీసీ కెమెరా ఉన్నదా లేదా అని చూస్తాం. ఆ సీసీ కెమెరా ఉంటే భయపడిపోతాం, అందులో కనిపిస్తున్నాము, అందులో చూస్తున్నాము అనేసి. కానీ దేవుడు చూస్తున్నాడని ఎవరైనా సరే గ్రహిస్తున్నారా? దేవుడు పైనుంచి అన్ని చూస్తున్నాడు. మనం ఈ తప్పు చేయకూడదు, ఈ అబద్ధం ఆడకూడదు, ఈ మోసం చేయకూడదు అని ఎవరి హృదయాలలో ఎవరమని అనుకుంటామా? కానీ దేవుడు తీర్పు తీరుస్తాడు. అప్పుడు మనం తీర్పులో ఇవన్నీ కూడా అప్పగించుకోవాలనే మనస్సును కూడా కలిగి ఉండలేదు మనం ఎప్పుడూ కూడా. అలాంటి మనసును కలిగి ఉండాలి. దేవుడు తీర్పు తీరుస్తాడు. నేను దేవునికి లెక్క అప్పగించుకోవాలి. నేను ఇక్కడ ఈ పాపం చేస్తున్నానే, ఈ అబద్ధం ఆడుతున్నానే, లేకపోతే ఈ మోసం చేస్తున్నానే. మనము పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నాము. పాపములకు జీతం ఏంటది? మరణము. కానీ ఆ మరణం నుంచి మనము తప్పించుకోవాలని అనుకుంటాం, కానీ ఆ వాక్యాన్ని అయితే మన హృదయంలో నింపుకోవట్లేదు. ఆ వాక్యాన్ని అయితే మనము నెమర వేసుకోవట్లేదు. ఎప్పుడో వచ్చి తీర్పు కోసం ఇప్పటి నుంచే ఎందుకని అనుకుంటాం, కానీ ఇక్కడి నుంచి లేకుండా దేవుని రాజ్యంలో వెళ్ళగలదుమా? అప్పుడు తీర్పు తీర్చినప్పుడు మనము ఇక్కడ చేసిన పాపాలే బట్టే దేవుడు అక్కడ తీర్పు తీరుస్తాడు మనకి. ప్రతి ఒక్కరు దేశం అంతా కూడా ఎలా నిండి ఉన్నది? శవములతో నిండి ఉన్నది అని అంటున్నాడు. శవం మీకు తెలుసో తెలీదు, నా చిన్నప్పుడు బొలుసువాడ చెప్పని ఆ ఊరు కొట్టుకుపోయింది. ఎవ్వరూ బ్రతకలేదు అసలు. మొత్తం సముద్రం ఏరియా అనుకుంటుంది. నేను అప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు మొత్తం బొలుసువాడ తిప్పది నాకు చాలా గుర్తు.
అదే ఫస్ట్ భూకంపం నాకు ఉపయోగించిన తర్వాత చూడటం మొత్తం టీవీలో కూడా చూసాను. మొత్తం అంతా కొట్టుకుపోతాయి. బియ్యం పెట్టెలోని ఒక తల్లి 2 పెట్టెలు దాసింది. ఆ పెట్టెలు ఇద్దరే బతికారు. మరి అన్ని రోజులలో ఎలాగా ఉన్నారో బియ్యం పెట్టెలో తెలియదు, కానీ ఆ బియ్యం పెట్టెలు అలా తీసి చూపించారు. ఆ బియ్యం పెట్టెలో ఉండటం ఏంటి, వాళ్ళిద్దరున్నా ఎన్ని రోజులు కొట్టుకుపోయారో, ఎన్ని రోజులు దొరికారు. మొత్తం ఊరంతా కొట్టుకుపోయింది. ఒక్క మనిషి, ఒక పెట్ట, గేదె, ఆవు కూడా అసలు ఎవ్వరు కూడా బ్రతకలేదు. అందరూ కూడా కొట్టుకుపోయారు. ఆ ఊరంతా శవాలతో నిండిపోయినది. ఇంకా వాళ్ళకి కప్పెట్టలేక ట్రైన్లతోటి బొమ్మలతో అందులో కప్పెట్టేవారు. అలాగా పాపం అయినా దేవుడు మనం అలాంటి స్థితిలో నుంచి దేవుడు ఎలా నిలబెట్టేందుకైనా మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండట్లేదు. మనం మెయిన్ ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. దేశం అంతా కూడా శవములతో నిండి ఉండదని అన్నాడు. విదేశాల మీద విశాల దేశము మీద ప్రధానిని ఆయన నలగొట్టునని అన్నాడు. విశాల మరి ఇప్పుడు కొయిట్లో ఉన్నది. కొయిట్లో ఏం చేస్తున్నారు, బాంబులు వేసేస్తున్నారు. దినదిన గండము 100 ఏళ్ళ ఆయుష్ కింద బ్రతుకుతున్నారు పాపం. ఒకవేళ ఈ రోజు నా మీద పడవచ్చు, ఇప్పుడు నా మీద పడవచ్చు. ఎవరి భయం వాళ్ళకే ఉంటుంది కదా. ఎవరి ప్రాణం కోసం వాళ్ళే ప్రాకులాడతారు. అయ్యో నేను ఈ రోజు మా ఇంటి మీద వేసాను, ఎంత భయంగా బతుకుతున్నారో కదా వాళ్ళు. అంత దూరం వెళ్ళినా అంత కష్టపడుతున్నా కూడా ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, జలసాలు, విలాసాలు ఇవే తప్ప. కానీ వాళ్ళు అంత కష్టపడుతున్నారని జ్ఞానము మన హృదయాలలో తట్టుకోవట్లేదు, మన హృదయంలో నింపుకోవట్లేదు. వారు చాలా నిజంగానే మనకి కరోనా వచ్చినప్పుడు ఎంత బాధపడ్డామో వాళ్ళు కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉండొచ్చు కదా. మనం తల్లిని బిడ్డకి తల్లి చూస్తామనే నమ్మకం లేదు, అప్పుడు బ్రతుకుతామనే ఆశ లేదు. ఈ రోజు కూడా కొయిట్లో అదే అలాగే బ్రతుకుతున్నారు కదా. అప్పుడే ఎప్పటి నుంచి ఇంచుమించు 3-4 నెలల నుంచి అలా బ్రతుకుతున్నారు పాపం. వాళ్ళు అంత కష్టపడి మనకు పంపుతుంటే ఈరోజు మనం ఏం చేస్తాం, జలసాలు చేస్తున్నాం. కానీ వాళ్ళు చాలా, నేను చెప్పుకోవాలంటే వాళ్ళు చాలా నిజంగా ఎంత భయపడుతూ బతుకుతున్నారో కదా. విదేశాల మీద, విశాల దేశము మీద ప్రధానిని నలగొట్టునని అన్నాడు. మార్గము ఎట్టి నీళ్లను పానీయము చేసి ఏటి నీళ్లను పానీయము చేసి ఆయన తల ఎత్తును. అంటే మార్గం ఏటి నీళ్ళని పానీయము చేస్తున్నా అని అన్నాడు. నిజంగా దేవుని కృప లేకపోతే మనం ఈ రోజున ఎలా ఉండగలుగుతారా? దేవుని దయ లేకపోతే మనం ఎలా ఉండగలం? కానీ దేవుడు మనల్ని ఇలా ఉంచినందుకు దేవునికి మనం కృతజ్ఞతలు కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా వాక్యములకు లోబడాలి, దేవునికి లోబడాలి. మనం వచ్చిన ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను చేసిన ఉదయకాలం మధ్య చేసిన తప్పులు క్షమించి ప్రభువా, నేను ప్రభువా నా కుటుంబాన్ని దీవించు అని అడుగుతున్నామే తప్పు. కానీ ప్రభువా నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని ఎవరమైనా ప్రార్థనలు అడుగుతున్నామా? ఎవరమైనా మారు మనసు దయచే ప్రభువా అని అడుగుతున్నామా? మెయిన్ ఏది అడగాలంటే నీ రాజ్యంలో నన్ను చేర్చుకో ప్రభువా అని అడగాలి. నాకు మారు మనసు దయచే ప్రభా, ఈ లోకంలోనే ఉండగానే నేను రక్షణ భాగ్యం దయచే. కానీ అది మానేసి నా పిల్లల దీవెనలు, నా బిడ్డల దీవెనలు ఇవే ఈ లోకపు వైపే చూస్తున్నాం. మనం ఈ లోకము వాటి కోసమే పరుగులేడుచున్నాము. కానీ ఈ లోకం కంటే దేవుని దగ్గర దాచబడిన ధనమే చాలా గొప్పది. ఈ లోకంలో ధనము తుమ్మెట్లు వచ్చి తినేయచ్చు, దొంగలు వచ్చి దొంగిలించవచ్చు. కానీ దేవుని దగ్గర వాక్యం అనే ధనమును దాచుకుంటే దాన్ని ఎవరును కూడా దోచుకోలేరు, దాన్ని ఎవరును కూడా తీసుకోలేరు. అది మనకే ఇంకా మంచి మార్గం చూపించాలి. అదే మనకు మంచి త్రోవను కూడా చూపిస్తూ ఉంటుంది. మనం అలాంటి జీవితం కలిగి ఉండాలి. కానీ ఈ లోకపు వైపు మనం ఎప్పుడు కూడా ఈ లోకంలోనే ఈ లోకం వాటి కోసమే ప్రాకులాడుచున్నాం. కానీ మనము మన కోసం దేవుడు మార్గాన్ని సిద్ధపరచడానికి ఆయన ప్రాణాలే అర్పించాడు. అలాంటినప్పుడు మనం సిద్ధపాటును కలిగి ఉన్నామా? ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యంలో చేరాలి. కానీ మారు మనసును కలిగి ఉండాలి. ముందు మారు మనసు లేకుండా దేవుని రాజ్యాన్ని మనం చూడలేము. పరిశుద్ధత లేకుండా దేవుని రాజ్యంలో మనము ప్రవేశించలేము. మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి, నిరీక్షణను కలిగి ఉండాలి, మనము ఓర్పుని సహనమును కలిగి ఉండాలి. అప్పుడు దేవుని రాజ్యంలో మనం ఎదుటివారిని మోసం చేయకూడదు, ఎదుటివారి మీద అబద్ధ మాటలు మాట్లాడకూడదు, ఎదుటివారికి సొమ్ముకు మనం ఆశపడకూడదు. మనం దొరికిన దానితో తృప్తి పడాలి తప్ప. కానీ మనం ఎప్పుడైతే మనం ఎదుటివారి మీద మోసం చేస్తామో ఎదుటివారిని అదే తిరిగి మోసమో మనకే వస్తుంది. మనం ఏమైతే విత్తుతామో అదే కోస్తామని చెప్పాడు దేవుడు. అంతేగాని మనం పంట ఒకటి కోసి విత్తనం ఒకటి వేసి పంట ఒకటి కోస్తామా? కొయ్యం కదా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారి సొమ్ము కాసుపడితే తిరిగి అది మన సొమ్ము ఇంకొకరు ఎత్తుకుపోతారు. అలాగే మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా రక్షణ భాగ్యమును కలిగి ఉండాలి. దేవుడు వస్తున్నాడని
బుద్ధి కలిగిన కన్యకల వల్లే మనం ఎదురు చూడాలి. మనం సిద్ధపాటును కలిగి ఉండాలి. ఈ వాక్యము మనందరి కుటుంబానికి తోడయ్యుండును గాక. ఆమేన్. దేవుడు